Welcome to Eamcet tutorial. In today's class, we are going to discuss about Mathematics 1A functions. Today's concept is domain and range. From this topic, you will get one question in your Eamcet exam. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు కంప్లీట్ చూస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని మోటివేషన్ కలుగుతుంది. వాట్ ఈస్ డొమైన్ అండ్ రేంజ్? ఈ డొమైన్ రేంజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. ఫంక్షన్ అంటే ఏంది? ఫంక్షన్ అంటే ఒక కంప్యూటర్లో ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఆ ఇన్పుట్ అనేది ఇక్కడ మన డొమైన్, అంటే ఫంక్షన్ను ఇచ్చే వాల్యూస్ని మనం డొమైన్ అంటాము. ఆ ఫంక్షన్ ఇచ్చే వాల్యూస్ ఓకే రిజల్ట్ని మనం అవుట్పుట్ని రేంజ్ అంటాము. సో ఇన్పుట్ అంటే డొమైన్, అవుట్పుట్ అంటే రేంజ్. ఓకే, నా డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫార్ములాస్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ 0 అయినప్పుడు, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ అయినప్పుడు దాని యొక్క డొమైన్ మనము ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి ఓపెన్ బ్రాకెట్ అంటే ఇంక్లూడింగ్ ఏ కామా బి, ఎక్స్క్లూడింగ్ ఏ కామా బి. ఓపెన్ బ్రాకెట్ అంటే ఎక్స్క్లూడింగ్ ఏ బి మధ్య వాల్యూస్ ఓన్లీ తీసుకోవాలి. ఏ నుంచి బి మధ్యలో ఉన్న వాల్యూస్ ఓన్లీ తీసుకోవాలి, ఏబి కాకుండా, అంటే ఎక్స్క్లూడింగ్ ఏ కామా బి. సెకండ్ వన్, ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి క్లోజ్ బ్రాకెట్ అంటే ఇంక్లూడింగ్ ఏ అండ్ బి, ఏతో స్టార్ట్ చేసి బి వరకు, ఏ అండ్ బి మధ్యలో యాజ్ వెల్ యాజ్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ ఏ అండ్ బి కూడా. థర్డ్ వన్, ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఏ యూనియన్ బి టు ప్లస్ ఇన్ఫినిటీ. దీన్ని ఇంకో విధంగా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్లోజ్ బ్రాకెట్ ఏ కామా బి వెన్ ఏ లెస్ దెన్ బి, ఇలా కూడా రాయవచ్చు. అండ్ ఫోర్త్ వన్, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఏ క్లోజ్ బ్రాకెట్ యూనియన్ బి టు ఇన్ఫినిటీ. దీన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఏ కామా బి ఓపెన్ బ్రాకెట్ కూడా రాయవచ్చు. సో ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ఫార్ములాస్ మీరు ఒక పేపర్ పైన నీట్గా రాసి బై హార్ట్ చేసిన తర్వాతనే మనము ఫార్ములాస్ ఉపయోగించి డొమైన్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇవి బై హార్ట్ చేయండి. ఓకే, నా కండిషన్ టు ఫైండ్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర 5 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, కేస్ 1 వచ్చేసి ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది హెచ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ ఫామ్ లో ఉంది అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది హెచ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ వెన్ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, హెచ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ కా అయినా సంథింగ్ డివైడెడ్ బై సంథింగ్ అయినప్పుడు ఈ డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఎందుకంటే సంథింగ్ డివైడెడ్ బై 0 ఇస్ నాట్ డిఫైన్, కావున జి ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. అప్పుడే మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 బై ఎక్స్ మైనస్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 బై ఎక్స్ మైనస్ 2 డిఫైన్ అవ్వాలంటే కండిషన్ ఈజ్ మన డినామినేటర్లో ఏముంది, ఎక్స్ మైనస్ 2 అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ వాల్యూ 2 కాకుండా ఏది కూడా కావచ్చు, 2 కాకుండా ఏది కూడా కావచ్చు అంటే దీని యొక్క డొమైన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ 2. అన్ని వాల్యూస్ ఉన్నాయి కానీ 2 అనేది లేదు. 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 మైనస్ 2 0, 1 బై 0 నాట్ డిఫైన్. సో ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే దీని యొక్క డొమైన్ అనేది ఆర్ మైనస్ 2. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 బై 2 మైనస్ 3x. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే దీని యొక్క డినామినేటర్ చెప్పండి. డినామినేటర్ ఎంత? 2 మైనస్ 3x. 2 మైనస్ 3x అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. 2 మైనస్ 3x ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనము 2 ఇస్ నాట్ ఈక్వల్స్ టు 3x గా రాసుకోవచ్చు. ఫ్రమ్ హియర్ x ఇస్ నాట్ ఈక్వల్స్ టు 2 బై 3 అంటే దీని యొక్క డొమైన్ x బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఆర్ నుంచి
2/3 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ r మైనస్ 2/3 రాసేటప్పుడు ఈ 2/3 అనేది ఎల్లప్పుడూ ఫ్లవర్ బ్రాకెట్లో రాయాలి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కేస్ 1. సో కొన్ని PYQs చూద్దాం ఈ కేస్ 1 పైన. కేస్ 1, ఇఫ్ f of x ఈక్వల్స్ టు కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ దాని యొక్క డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. f of x 1/x అంటే డొమైన్ దీని యొక్క r మైనస్ x is not equals to 0, సో r minus 0. ఇక్కడ x minus 1 is not equals to 0, so x equals to r minus 1. And here దీన్ని మనము x square minus 4 ని x minus 2 మరియు x plus 2 గా రాసుకోవచ్చు. నాట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు x is not equals to minus 2 and 2, so r minus 2 comma 2. Now fourth one, very important, x square plus 1 అనేది ఎప్పుడు కూడా 0 కానే కాదు. ఎందుకంటే x స్క్వేర్ వాల్యూ -1 అయినప్పుడే -1 + 1 అనేది 0తో సమానం అవుతుంది. కానీ x స్క్వేర్ అనేది ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. సో x స్క్వేర్ + 1 ఎల్లప్పుడూ పాజిటివ్నే అవుతుంది, 0 కానే కాదు. 0 కాదు అంటే ఈ x వాల్యూస్ ఏది సబ్స్టిట్యూషన్ చేసినా ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. కావున దీని యొక్క డొమైన్ r మాత్రం, r ఓన్లీ. ఓకే, నెక్స్ట్ 1 PYQ, ఇది 2020-21 TS లో వచ్చిన క్వశ్చన్. a, b subsets of R, every element x of A is mapped to an element of B by the rule y of x equals to 5x by x minus 3 into x plus 3 if x is not equals to 1, minus 1 if x equals to 1, then a అంటే ఇక్కడ y of x అనేది a నుంచి b కి డిఫైన్ అవుతుంది. మ్యాపింగ్ ఫ్రమ్ a to b అంటే ఇక్కడ a అనేది దీని యొక్క డొమైన్, b అనేది దీని యొక్క రేంజ్. సో ఇక్కడ మనకు డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ఫంక్షన్ h of x by g of x ఫామ్ లో ఉంది. y of x అనేది h of x by g of x ఫామ్ లో ఉంది. సో మన దగ్గర ఉన్న ఫస్ట్ కండిషన్ ఈ డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అప్పుడు మన y of x అనే ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. సో x minus 3 into x plus 3 నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనము x is not equals to -3 + 3తో సమానము మరియు +3 అనేది -3తో సమానము. అంటే ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే x యొక్క వాల్యూస్ +3 -3 కాకుండా అన్ని వాల్యూస్ పుట్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సో దీని యొక్క డొమైన్ అనేది r minus -3, +3. ఈ r మైనస్ ని మనము ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? లైక్ చేయండి అర్థమైతే. నా కేస్ 2, if f of x is equals to √g of x, then f of x is defined when g of x is greater than or equals to 0. ఒకవేళ మన ఫంక్షన్ f of x అనేది √g of x అయి ఉంటే, √g of x అయి ఉంటే మన ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే g of x అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. 0తో సమానం లేకుండా 0 కంటే పెద్దది అయి ఉండాలి. సో ఫస్ట్ one example, f of x is x square minus 25 √. సో ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఏదైతే రూట్ లో ఉంది కదా x square minus 25 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనము x plus 5 and x minus 5 greater than or equals to 0. So plus 5 x minus 5 ఇది x minus alpha or x minus a, x minus b greater than or equals to ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క డొమైన్ x belongs to -infinity to a close bracket union b to infinity ఈ విధంగా రాస్తాం. సో దీని యొక్క ఫార్ములా డొమైన్ అనేది x belongs to -infinity to a close bracket union b to infinity. సో సేమ్ ఇక్కడ ఇది అప్లై చేస్తే ఇక్కడ a అంటే -5, b అంటే +5. Therefore our domain is x belongs to -infinity to -5 union 5 to infinity. Okay. Now see second example. So
16 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది రూట్ లోపట ఉంది. సో 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. మనం సైన్ చేంజ్ చేస్తే దీని ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఇన్ఈక్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది. గ్రేటర్ దెన్ని సైన్ చేంజ్ చేస్తే అది లెస్ దెన్తో సమానం అవుతుంది. దీన్ని మనము ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే మన దగ్గర ఫార్ములా ఉంది. ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి, క్లోజ్ బ్రాకెట్ ఏ కామా బి. ఈ ఫార్ములా ఇక్కడ మనం ఉపయోగించాలి. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ బిలాంగ్స్ టు -4 to +4. ఓకే, సో సి వన్ మోర్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రూట్ ఓవర్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్. 4x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0గా రాసుకోవచ్చు. సో ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 0 ఇంటూ x minus 4 less than or equals to 0. So x belongs to 0 comma 4. Now case 3, if f of x equals to 1 by root over g of x, then f of x is defined when g of x is greater than 0. ఒకవేళ మన ఫంక్షన్ f of x అనేది 1 by root over g of x అయినప్పుడు ఫంక్షన్ f of x అనేది డిఫైన్ అవ్వాలంటే ఈ g of x అనేది గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. ఓకే, సో సి వన్ ఎగ్జాంపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. సో మన ఫంక్షన్ అనేది 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. సో మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రూట్ లోపల ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అనేది గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. సో దీన్ని మనము ఎక్స్ ప్లస్ 3 ఇంటూ x minus 3 greater than 0 రాయొచ్చు. సో we have x minus a into x minus b greater than 0 అయినప్పుడు x belongs to minus infinity to a union b to infinity. Domain formula is minus infinity to a union b to infinity. ఈ ఫార్ములా ఉపయోగిస్తే here our domain is x belongs to minus infinity to minus 3 union 3 to plus infinity. ఓకే, సో ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్ యూస్ చేయాలి. ఓపెన్ అంటే ఎక్స్క్లూడింగ్ -3 ప్లస్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1 బై 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఓవర్. సో ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే రూట్లో ఉన్న ఎక్స్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0. మనం ఇక్కడ సైన్ చేంజ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈ గ్రేటర్ దెన్ అనే ఇన్ఈక్వాలిటీ కూడా లెస్ దెన్ 0 అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16ని మనము ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4గా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దెన్ మన దగ్గర డొమైన్ ఈజ్ వాట్ అబౌట్ ఫార్ములా ఆఫ్ డొమైన్ హియర్. ఇలా ఉన్నప్పుడు డొమైన్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు -4 to +4, -4 to +4, since we have x minus a into x minus b less than 0 అయినప్పుడు x belongs to a to b. X belongs to a to b. Using this formula here domain is x belongs to -4 to +4 open bracket. So this is case 3. కేస్ 3లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1 బై రూట్ ఓవర్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు కండిషన్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ కేస్ 4. కేస్ 4 కూడా సిమిలర్ కండిషన్, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0. కానీ మన ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగరిథమ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడే మన ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. సో సీ హియర్ వన్ ఎగ్జాంపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే లాగరిథంలో ఉన్న జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉండాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అనేది గ్రేటర్ దెన్ 0. సో factors of x square minus 4x plus 3. సో 3 యొక్క ఫ్యాక్టర్ 3 1s are 3. సో దీన్ని మనము
x minus 1 into x minus 3 గా రాసుకోవచ్చు. ఓకే, సో when x minus a x minus b greater than 0 అయినప్పుడు డొమైన్ ఈజ్ x belongs to minus infinity to a అంటే ఇక్కడ 1 యూనియన్ b అంటే 3 to infinity. సో డొమైన్ ఈజ్ x belongs to minus infinity to 1 union 3 to infinity. So main is our function f of x అనేది log g of x అయినప్పుడు condition for domain is g of x greater than 0. Now fifth case, case fifth, f of x equals to 1 by logarithm of g of x. ఇప్పుడు ఈ log అనే ఫంక్షన్ డినామినేటర్ లో ఉంటే 1 by లో ఉంటే f of x is defined when g of x అనేది greater than 0. ఎందుకంటే లాగరిథంలో ఇప్పుడు లాగ్ పాజిటివ్నే లాగ్ అనేది పాజిటివ్కే డిఫైన్ అవుతుంది, కావున g of x is greater than 0. మరియు log 1 ఎంత, log 1 వాల్యూ 0. సో 1/0 కూడా నాట్ డిఫైన్, 1/0 అంటే ఇన్ఫినిటీ కదా. సో కావున ఈ g of x అనేది నాట్ ఈక్వల్స్ టు 1. సో టూ కండిషన్స్ ఉన్నాయి, ఒకటి g of x is not equals to 1 and second one g of x అనేది greater than 0. ఈ రెండు కండిషన్స్ అయినప్పుడే మన ఫంక్షన్ f of x అనేది డిఫైన్ అవుతుంది. సో see one example, f of x equals to 1 by log 2 minus x. So here this 2 minus x is our g of x. మన g of x ఎంత, 2 minus x. సో టూ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఈ g of x అనేది అంటే 2 minus x 0 కంటే పెద్దదై ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఈ g of x అనేది 2 minus x is not equals to 1 ఉండాలి. సో ఫ్రమ్ హియర్ 2 is greater than plus x. సో దీన్ని మనం ఆర్డర్లో రాసుకుంటే x is less than 2. x అనేది 2 కంటే తక్కువ. 2 కంటే తక్కువ అంటే దీన్ని మనము x belongs to 2 to infinity. 2 కంటే తక్కువ అంటే 2 కంటే తక్కువ 1 0 minus 1 minus, so minus infinity to 2 ఇలా రాసుకోవచ్చు. సో హియర్ 2 minus 1 is not equals to x. 2 minus 1 is 1. So 1 is not equals to x. So here x is not equals to 1. సో ఇక్కడ x అనేది మైనస్ ఇన్ఫినిటీ 2 అంటే దాంట్లో 1 కూడా వచ్చేస్తుంది, కానీ ఈ కండిషన్ బట్టి 1 వాల్యూ ఉండకూడదు, మన డొమైన్లో 1 ఉండకూడదు మరియు 2 కంటే తక్కువ ఉండాలి. సో రెండింటిని కలిపి రాసినప్పుడు కంబైన్ డొమైన్, రెండింటిని కలిపి రాసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్స్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ యొక్క కామన్ తీసుకోవాలి. సో x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 2, దీని నుంచి మనము సబ్ట్రాక్షన్ 1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ 1 ఉండకూడదు. సో అవర్ డొమైన్ ఈజ్ x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 2 మైనస్ 1. ఓకే, సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ కేసెస్. ఈ కేసెస్ ఉపయోగించి మనం ఏ ఫంక్షన్ అయినా డొమైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన ఫంక్షన్స్ 1 by g of x, రూట్ g of x, 1 by root g of x, log g of x, 1 by log g of x. 5 కండిషన్స్ ఉన్నాయి. ఈ 5 కండిషన్స్ ఉపయోగించి మనం ఏ ఫంక్షన్ యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి కాకుండా స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ అన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ మరియు రేంజ్ మనము బై హార్ట్ చేయాలి. ఈ టాపిక్ సంబంధించిన PYQs మరియు వేరే క్వశ్చన్స్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.